హలో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మంచిగా షాపింగ్ చేసుకోవాలనుకుంటే మనకి మిర్చి అవుట్లెట్ అనేసి ఎయిర్పోర్ట్ దగ్గర KLI1 KLI2 ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మనకి మంచిగా మిర్చి అవుట్లెట్ ఉన్నదన్నమాట. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ కూడా ఇదే షాపింగ్ మాల్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ అవుట్లెట్లోని మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ అవుట్లెట్ మనకి ఎయిర్పోర్ట్కి KLI1 నుంచి కానీ 2 నుంచి కూడా మిర్చి అవుట్లెట్కి సపరేట్ బస్సు అయితే ఉన్నదన్నమాట. ఈ సపరేట్ బస్సుని చూసుకొని మనం ఫ్రీ బస్సు అనమాట, చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది చేరుకోవడానికి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఈ లొకేషన్ అయితే నియర్ బై ఎయిర్పోర్ట్లో ఉంటుంది. మనకు KL నుంచి వెళ్ళాలనుకుంటే గ్రాబ్ అయినా వెళ్ళిపోవచ్చు, లేదా డైరెక్ట్ గ్రాబ్ అయితే మిర్చి అవుట్లెట్కి వెళ్ళిపోతాం. లేదంటే బస్సు ఎయిర్పోర్ట్ దాకా వెళ్తుంది 15 రింగిట్. అక్కడి నుంచి మళ్ళీ మిర్చి అవుట్లెట్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి అక్కడ అదే ఎయిర్పోర్ట్లో అన్ని బస్సెస్ ఉన్న దగ్గరలోనే మిర్చి అవుట్లెట్కి సపరేట్ బస్సు ఉందన్నమాట. ఆ బస్సు అయితే చూసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయన్నమాట అవైలబుల్లో. మనకి ఒక దగ్గరలోనే ఉన్నాయన్నమాట. చూస్ లైక్ ఇంకా మనం స్వాచెస్ కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ సజెషన్ ఏమంటే మీరు వెళ్ళి ఇది నచ్చింది కదా అనేసి వెంటనే కొనేసుకోవద్దు. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పూమా ఉంది, నైక్ ఉంది, అడిడాస్ ఉంది, స్కెచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. దగ్గరలో వెళ్ళండి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా ఎక్కడ అయితే రీజనబుల్ ప్రైజెస్కి వస్తుందో, ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వస్తుందో అక్కడ తీసుకోవడం చేయండి. మీరు ఆబ్వియస్లీ బ్రాండ్ కావాలనుకుంటే బ్రాండ్స్ ఉన్నాయి అనుకుంటే నైక్లోనే చూసుకోండి, అడిడాస్ కొనుక్కోండి, అడిడాస్ చూసుకోండి. లేదు కంపారిజన్ చేద్దాం, ఎక్కడ డిస్కౌంట్లు ఎక్కువ యూజ్ వస్తున్నాయి అక్కడ తీసుకుందామన్నా అక్కడ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ సజెషన్ ఏమంటే కంపారిజన్ చేసుకున్న తర్వాతనే మంచిగా తీసుకోండి అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి చెప్పాలనుకుంటే ఇక్కడైతే మనం ఫ్లైట్ చెక్-ఇన్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నదనమాట. మనం ఇక్కడ మన లగేజ్ని చెక్-ఇన్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ యొక్క ఫెసిలిటీస్ అయితే ఉన్నది ఈ మిర్చి అవుట్లెట్లో. ఈ అవుట్లెట్లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసి మనకు నచ్చింది ఎక్కువ అయితే ఎక్కడ డిస్కౌంట్లు అయితే వస్తాయో అవి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పూమా ఉంది, పూమా పక్కనే నైక్ ఉంటుంది. ఈ నైక్ పూమాని అయితే కంపేర్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి అయితే బట్టలు అయితే పిల్లలకి షాపింగ్ చేశాడు. మేము అయితే పడినీళ్ళు అయితే షాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అయితే మంచిగా రీజనబుల్ ప్రైసెస్కి అయితే వస్తాయన్నమాట ఈ పడినీలో. తర్వాత ఇక్కడ నెక్స్ట్ నైక్లోకి అయితే నైక్, బాటా, పూమా 1 by 1 ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. చూడండి, డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయంట ఇక్కడ. అవుట్ మంచి ఇది ఫేమస్ అనమాట. మలేషియా, సింగపూర్, చైనీస్లో ఉన్నామో ఈ అంట అనేది. ఇండియాలో లేదు, బట్ వరల్డ్ వైడ్ అయితే ఉన్నది ఈ అంట. ఇక్కడ డిస్కౌంట్స్ అయితే చాలా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు మంచిగా చూసుకొని మనకి ఏది కావాలంటే అది ఎక్స్ప్లోర్ చేసుకొని తీసుకొని రావచ్చు. కిక్కర్స్, నెక్స్ట్ ఫ్రాగ్రెన్సీ, ప్రతిదీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ 1 by 1 ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఆ రోజు. ఇవైతే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. మా వాడైతే తీసుకోవడానికి ట్రై చేసాడు చాలానా, మా అన్న. అయితే ఆ రోజు ఏమైందంటే పట్టుకెళ్ళడానికి లగేజ్ సరిపోలేదనమాట. లగేజ్ సరిపోకపోవడం వల్ల ఇంకా అతను బై చేయలేదు. నెక్స్ట్ యోనిక్స్, వైఆర్, ఆర్గాన్, ట్రావెల్ ఫర్ ఆల్ అవుట్లెట్ చూడండి, రిప్ క్రూల్. ఆ రోజు ఏమైందంటే నెక్స్ట్ డే ఈవినింగే ఇంకా అతను వెళ్ళాల్సి వస్తుంది ఇండియాకి. సో మేము కూడా అవుట్లెట్కి చాలా లేట్గా వెళ్ళాం. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చాలా లేట్గా వెళ్ళడం వల్ల మాకు 3 hours టైం ఉంది. 3 hours షాపింగ్ అయితే చాలా ఎక్కువ చేయాలి. సో అడావిడిగా నేనైతే ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లోర్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపిద్దామనేసి జస్ట్ అవుట్లెట్ని ఈ యొక్క బ్రాండ్స్ ఉన్నాయి ఇలా చూపించడం జరిగిందనమాట. ఈ మిచెల్ కాస్ట్లోకి అయితే మనోడు కొన్నాడు. చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నది.
రేట్లు 1275 రింగిట్ అంటే 25,000 దగ్గర అనమాట. ఒక బ్యాగ్, ఒక హ్యాండ్ బ్యాగ్. ఇక్కడ ఒక చూడండి 1275, 25,000 పడింది ఆ యొక్క హ్యాండ్ బ్యాగు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకటి ఆ టీ షర్ట్ ఎంత అంటే తెలిసిన 16,000 రూపాయలు. నాకు షాకు. ఈ కార్స్లో మొత్తం అంతా రిచ్ అండి, ఏది కూడా తక్కువ లేదు. 500కి తక్కువ అయితే లేదు, 500 కాదు ఇంకా 1000కి తక్కువ అయితే లేదు. 1000 రింగిట్స్కి మోస్ట్లీ టూ ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం కూడా చూడడం కార్స్ అండి, సెమిసిల్ కార్స్. ఒప్పుకున్నా సరదాగా 10,000 అండి. ఒకసారి చూడండి 12,000 దగ్గర దగ్గర. జస్ట్ 550 రింగిట్స్ కానీ 10,000 రూపాయలు ఇండియాలో. 11,000 దగ్గర దగ్గర. 34,000 రూపాయలు అండి ఇది బాబు. జస్ట్ సరదాగా బిల్ లోపల పెట్టాడు. 16,000 నుంచి 17,000 నుంచి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించండి. షాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మంచిగా అన్నీ వెతకండి, ఎక్స్ప్లోర్ చేయండి. 1 డే అయితే పక్కాగా పడుతుంది. 1 డే ఎక్స్ప్లోర్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ది డేకి మీకు కొనుక్కోగలుగుతారు. థ్యాంక్ యూ.